హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారు కొత్త పెన్షన్ కోసం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మనకనేది కూడా ఒక గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా పెట్టవలసి వస్తుంది. అసలు జిరాక్స్ ఎలా పెట్టాలి, ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, ఫామ్ నింపిన తర్వాత మనం ఏ ఆఫీస్లో ఇవ్వాలి, ఏ టైం వరకు ఇవ్వాలి, ఈ అప్లికేషన్స్ అనేది కూడా ఎప్పటి నుంచి తీసుకుంటారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు దాదాపు అయితే కొంతమందికి ఇంకా మాకు ఆసరా పెన్షన్ పడటం లేదు, గతంలో అప్లికేషన్ చేసుకున్నాము, 1-2 సార్లు వచ్చినాయి, 3వ సారి 4వ సారి మాకు రాలేదు, దాని స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, గతంలో అప్లికేషన్ చేసుకున్న వారి కూడా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబులు, అంగన్వాడీ టీచర్ల గురించి, ఎటువంటి గవర్నమెంట్ జాబులు ఉన్నా కానీ మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదు. మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో డైలీ యొక్క అప్డేట్స్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి అనేది కూడా పొందదు. చూసుకున్నట్టయితే మీకు ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు కూడా వెరిఫికేషన్, మొబైల్ నెంబరు కొత్తగా వచ్చిన ఆధార్తోనే డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే దాంట్లో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, పేర్లు అనేది కూడా మనకి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అనేది కూడా ఉండాలి. కొంతమంది చూసుకున్నట్టయితే పాత ఆధార్ కార్డులు అయితే ఉండడం జరిగింది, అటువంటి అయితే ఇప్పుడైతే యాక్సెప్ట్ చేయట్లేరు. మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మీ సేవలో అయితే కొత్త ఆధార్ కార్డు అనేది కూడా మీరు డౌన్లోడ్ చేయించుకోవాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఓటర్ ఐడి కార్డులో, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, పేర్లు, ఊరు, ఇంటి నెంబరు, మీరు మేలా ఫీమేలా, మీ యొక్క ఏజ్ ప్రూఫ్ అన్ని కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్కి అనేది కూడా జతపరచడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు అయితేనేమో ఈ రేషన్ కార్డు అనేది కూడా లేకపోయింది, ఇప్పుడైతే రేషన్ కార్డు అయితే అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీకైతే ఎవరైతే చేయూత పెన్షన్, ఆసరా పెన్షన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే రేషన్ కార్డు అయితే 100% ఉండాలి. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్, ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది కూడా మీకైతే ఉండడం జరుగుతుంది. అలాంటి సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం అయితే లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ ఆదాయం ప్రకారమే ఈ యొక్క రేషన్ కార్డు, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకొని అప్పుడు మీకు వెరిఫికేషన్ అనేది కూడా చేస్తారు. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అయితే చేయడం జరిగింది. మీకు గతంలో కనుక 1 ఇయర్ దాటిన ఇన్కమ్ అయితే యాక్సెప్ట్ అయితే చేయరు, మీకు ఇయర్లీ ఇన్కమ్ అయితే మార్చుకోవాలి. ఆ విధంగా కూడా మీరైతే ఒకటి చూసుకోవచ్చు. ఇటువంటి ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫామ్ అనేది కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీ ఆఫీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు ఈ ఫామ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేయూత పెన్షన్ పథకానికి మనకు సంబంధించిన, దానికి సంబంధించిన ఏమేమో మీరు హ్యాండిక్యాప్డ్, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, దానికి సంబంధించిన ఉండగా వాళ్ళకనేది కూడా ఈ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు అనేది రాసుకోవాలి, మీ యొక్క మండలం పేరు, గ్రామ పంచాయతీ, వార్డ్ నెంబర్ అనేది కూడా 100% అయితే రాసుకోవాలి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ డీటెయిల్స్ ఆ విధంగా అయితే మీరు ఫిలప్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో మీరు అలాంటి ఫోటో అయితే దించి పెట్టాలి. గతంలో ఎప్పుడో దిగిన ఈ ఫోటోలు అప్పుడు మీరు మీసాలు తిప్పేసుకొని నెత్తికి రంగేసుకొని దిగి పెడితే మాత్రం యాక్సెప్ట్ అయితే చేయరు. మీరు ఎలా ఉన్నారో, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఉన్నారో, నెక్స్ట్ ఎలా హ్యాండిక్యాప్డ్ ఉన్నారో అలాగైతే చేసి దీనికి కూడా మీరు అనేది ఫోటో స్టాంపింగ్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ రాసుకోవాలి, దానికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది రాసుకోవాలి. ఇక్కడ తండ్రి లేదా భర్త అనేది ఉంటుంది, దానికి సంబంధించింది కూడా మీరు రాసుకోవాలి. ఇక్కడ చిరునామా అనేది కూడా పూర్తి నేమ్, ఇంటి నెంబర్తో సహా అయితే మీరైతే ఇక్కడ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ పుట్టిన తేదీ, వయసు 2 రాసుకోవాలి. పుట్టిన తేదీ కూడా 1/1 ఉంటే 1/1 అని రాయండి, ఎటువంటిది ఉంటే అటువంటిది రాయాలి. ఓన్లీ ఇయర్ అయితే మాత్రం ఇక్కడైతే మెన్షన్ చేయొద్దండి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసుకోవాలి. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరుణ అనేది కూడా ఉంటుంది, దానికి సంబంధించిన క్యాస్ట్ కూడా రాసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా రన్నింగ్ ఇవ్వాలి. మీ యొక్క రన్నింగ్ ఉన్న అకౌంట్ నెంబర్ ఇస్తేనే ఇప్పటి నుంచి అనేది కూడా మీకు డైరెక్ట్గా మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర నిలబడవలసిన అవసరం లేదు. ఏలి ముద్దర్లు, కన్ను ఆధారంగా అయితే ఇప్పుడు తీసుకోవడం అయితే లేదు, డైరెక్ట్ మీ అకౌంట్లోనే జమ చేస్తామనేసి కూడా చూసుకోవచ్చు మీరు. ఆ విధంగా ఉంటుంది. దాదాపు మేము గతంలో అప్లికేషన్ చేసుకున్నాము, ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నాము, మా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, చేయూత పెన్షన్కి అనేది కూడా ఒక సైట్ అయితే ఉండడం జరిగింది. ఈ సైట్ అయితే నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, లేదా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే కనిపించడం అయితే జరుగుతుంది. ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరు ఇక్కడికి అనేది రావచ్చు. ఇక్కడ మీకు సదరం ఐడి ఉంటే సదరం ఐడి, లేదా యుఐడి నెంబర్ ఉన్న యుఐడి నెంబర్తో కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు, మీ యొక్క మండలం పేరు,
మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు ఎంటర్ చేసుకొని డైరెక్ట్ సెర్చ్ కొడితేనేమో ఆ గ్రామ పంచాయతీ మండలంలో ఎంతమంది ఉంటే అంతమంది అయితే రావడం జరుగుతుంది. లేదా డైరెక్ట్ మీ పెన్షన్ దారుడు నేమ్ అన్న లేదా రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేస్తే మీది అనేది కూడా డైరెక్ట్ అక్కడ డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అనేది కూడా మీ స్టేటస్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు చూసుకోవచ్చు. లాస్ట్ ఎప్పుడు క్రెడిట్ అయింది, ఎప్పుడు ఆగిపోయింది, యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది కూడా మీరు స్టేటస్ అయితే అక్కడ నుంచి పొందొచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.